పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆధ్యాత్మిక రాజధాని నగరం తిరుపతి జంట హత్యలతో ఉలిక్కిపడింది. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో పెళ్లి సందడి నడుస్తోంది. బంధువుల కోలాహలాలు, మంగళ వాయిద్యాల మోతలు అంతా క్షేమంగా సంతోషంగా సాగిపోతున్న సమయం. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడ కాలయముడు అడుగుపెట్టాడు. పెళ్లి పీటల వైపు వెళ్లాల్సిన చూపులు ఒక్కసారిగా కళ్యాణ మండపం గేటు వైపు తిరిగాయి. అక్కడ ఊహించని దారుణం. ఒక్కసారిగా కత్తులు మెరిశాయి. చీకటిని చీల్చుకుంటూ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెళ్లి పందిరి కాస్త రక్తసిక్తమైన రణరంగంగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన వారందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులను దారుణంగా పొడిచి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక ఈ దారుణానికి కొన్నేళ్ల కిందటే బీజం పడింది. తిరుమలలో శ్రీవారి సేవలో పనిచేసే సంపూర్ణమ్మ అనే మహిళకు ఒక కుమార్తె ఉంది. ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడితో కొన్నేళ్ల కిందట ఆమె కూతురికి ఘనంగా వివాహం జరిగింది. మొదట్లో అంతా సవ్యంగానే సాగింది. కానీ కాలక్రమేణా ఆ కాపురంలో కలహాలు మొదలయ్యాయి. కొద్ది నెలల కిందట సునీల్ అసలు రంగు బయటపడింది. ఎలాంటి బలమైన కారణం లేకుండా కనీసం చెప్పా పెట్టకుండా తన భార్యను వదిలేశాడు. సంపూర్ణమ్మ కూతురు జీవితం రోడ్డున పడింది. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య పంచాయతీలు జరిగాయి. పెద్ద మనుషులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సునీల్ మాత్రం మొండికేశాడు. ఈ క్రమంలోనే సంపూర్ణమ్మ కుటుంబానికి సునీల్కి మధ్య పాత కక్షలు, తీవ్రమైన శత్రుత్వం ముదిరిపోయాయి. కట్ చేస్తే పద్మావతి కళ్యాణ మండపంలోనే వేరే ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ పెళ్లికి సునీల్ వస్తున్నాడనే పక్కా సమాచారం సంపూర్ణమ్మకు అందింది. తన కూతురి జీవితాన్ని నాశనం చేసి ఏమీ ఎరగనట్టు తిరుగుతున్న సునీల్ను ఎలాగైనా నిలదీయాలని ఆమె భావించింది. వెంటనే ఆమె తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా ఉండి దగ్గరుండి వివాహం జరిపించి మునిరత్నం మణికంఠలకు ఫోన్ చేసింది. అన్నా, మా జీవితాన్ని నాశనం చేసిన సునీల్ ఆ పెళ్లి మండపానికి వస్తున్నాడంట, వెళ్లి అడగండి అని చెప్పింది. మునిరత్నం, మణికంఠలు ఇద్దరు సంపూర్ణమ్మ కుటుంబానికి అండగా నిలబడే వ్యక్తులు. సమాచారం అందిన వెంటనే వారు ఆవేశంతో పద్మావతి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కళ్యాణ మండపం లోపలికి అడుగు పెడుతున్న సునీల్ ను ఎంట్రెన్స్ వద్దే మునిరత్నం, మణికంఠలు అడ్డుకున్నారు. ఏరా, కారణం లేకుండా సంపూర్ణమ్మ కూతురిని ఎందుకు వదిలేశావు? ఒక ఆడదాని జీవితంతో ఆడుకుంటావా అంటూ పెళ్లి జనం ముందే గట్టిగా నిలదీశారు. అంతమంది ముందు తనను అవమానించేసరికి సునీల్కు కోపం నశాళానికి అంటింది. అక్కడ మాట పెరిగింది. తోపులాట మొదలైంది. అక్కడ ఏం జరగబోతుందో ఎవరు ఊహించలేదు. సునీల్ అప్పటికే పక్కా ప్లాన్తో లోపల దాచుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. కళ్ళు మూసి తెరిచేలోపు మునిరత్నం, మణికంఠలపై విరుచుకుపడ్డాడు. వారి గుండెలపై, కడుపులో కత్తులతో దారుణంగా పొడిచేశాడు. రక్తం చిమ్మింది. ఆ ఇద్దరు గట్టిగా కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పెళ్లికి వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. మంగళ వాయిద్యాల స్థానంలో ఆర్తనాదాలు మిగిలాయి. ఆ ఇద్దరి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో, అదే టీటీడీ కళ్యాణ మండపంలో జంట హత్యలు జరగడంతో తిరుపతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే తిరుచానూరు పోలీసులు, ఉన్నతాధికారులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మునిరత్నం, మణికంఠల మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణమైన జంట హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు సునీల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అంతమంది ముందు ధైర్యంగా కత్తితో పొడిచి చంపాడంటే వాడు ఎంత క్రూరంగా ప్లాన్ చేసుకున్నాడో అర్థమవుతోంది. కుటుంబ కలహాలు, క్షణికావేశాలు ఈ రోజు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఒకరి సంసారంలో వచ్చిన గొడవ ఆ కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు పెద్ద మనుషుల ప్రాణాలు మీదకు తెచ్చింది. తిరుపతిలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే ఈ మన కళ్యాణ మండపం దగ్గర ఏదో కొంచెం గొడవదారుగా ఫోన్ వచ్చింది. వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకో అతను కొంచెం కండిషన్ సీరియస్గా ఉంటే హాస్పిటల్ రెఫర్ చేసి పంపించాము. అతను కూడా అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోయిన పేరు వచ్చేసి మునిరత్నము, సెకండ్ వచ్చేసి మణికంఠ. అంటే కారణం ఇంకా తెలియదు. కొంచెం బేసికల్గా వచ్చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ తెలిసింది సార్. మణికంఠ, అనిల్ కుమారా సార్? మణికంఠ అండ్ మునిరత్నం చనిపోయిన వాళ్ళు. ఇక్కడ స్పాట్లో చనిపోయింది మునిరత్నము, మన హాస్పిటల్ చనిపోయింది వచ్చేసి మణికంఠ. విజువల్స్లో కొంతమంది వచ్చినట్టు కనిపిస్తుంది, ఒక లేడీ కూడా కనిపిస్తుంది. అది ఎంతవరకు వాళ్ళే ఉంటుంది? అది మనం ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళలో అక్యూజ్డ్ ఎవరు, మామూలుగా వచ్చిన మనకు దాని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతుంది, టైం తీసుకుంటుంది.